పాల తాలికలు ఎలా చేయాలో చూద్దాం రండి. అరకిలో బియ్యానికి నేను తాలికలు ఎలా చేయాలో చూపిస్తున్నాను. నైట్ అంతా నానబెట్టుకొని పాల తాలికలకి బియ్యం తెల్లవారుజామున వాటర్ ఏమీ లేకుండా మిక్సీ పట్టుకున్నాను. పిండి మెత్తగా తయారు చేసుకున్నాను. అందులో కొంచెం బెల్లం వేసుకోవాలి తాలికలు, ఎందుకంటే తీయగా ఉండడం కోసం. సాల్ట్ కూడా కొంచెం వేసుకున్నాను. ఈ పిండిని చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. వేడి నీళ్ళతో కలుపుకుంటే బాగుంటాయి. ఈ పిండి చపాతీ పిండిలా గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఈలోపు మనం గ్యాస్ మీద ఒక గిన్నె తీసుకొని 1.5 లీటర్ వాటర్ తీసుకోవాలి. అరకిలో బియ్యానికి 1.5 లీటర్ నీళ్ళల్లో కొంచెం సగ్గుబియ్యం, అంటే అరకిలో బియ్యానికి 100 గ్రాముల సగ్గుబియ్యం తీసుకున్నాను. 100 గ్రాముల సగ్గుబియ్యం ఉడికేలోపు ఈలోపు మనం చపాతీ పిండిలా పెట్టుకున్న పిండిని పాల తాలికల గిద్దలు ఉన్నాయి నా దగ్గర, వాటితోనూ ప్రెస్ చేశాను. ఎక్కువ పెయిన్స్ వచ్చినాయి, చేతులు ప్రెస్ చేయలేకపోయాను. చేత్తోనే తయారు చేశాను పాల తాలికలు. ఈ తాలికలు వేడి నీళ్ళు కాగిన తర్వాత వేసుకోవాలి, ఎందుకంటే ఇరిగిపోతాయి. పదే పదే గరిటెతో కలపకుండా 1-2 సార్లు కలుపుకుంటే ఇరిగిపోకుండా ఉంటాయి. ఈలోపు కొంచెం పిండి మిగిల్చాను తాలికలు చేయంగా. ఆ పిండిలో 1.5 లీటర్ పాలు తీసుకున్నాను. 1.5 లీటర్ పాలు, అరకిలో బెల్లం, కొంచెం యాలకులు తీసుకొని కలుపుకొని బాగా తాలికలు ఉడికిన తర్వాత పోసుకోవాలి. ఇవి పోసుకున్న తర్వాత ఈలోపు మనం నేతిలో జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టుకొని ఫైనల్గా ఇవి అడుగు అంటకుండా చూసుకుంటూ కలుపుకుంటూ వేసుకున్న తర్వాత ఫైనల్గా పాల తాలికలు రెడీ అయిపోతాయి. నచ్చితే ట్రై చేయండి. చాలా ఈజీగా అనిపించినాయి. కష్టమైనా సరే ఇష్టమైన వారి కోసం చేశాను. భగిని హస్త భోజనం రోజు చేశాను ఇవి.